హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. మీరు హారర్ స్టోరీస్ ఇష్టపడితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని భయంకరమైన కథలు తీసుకురావడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అయితే ఈరోజు మీకు వినిపించబోడే ఈ విశ్లేషణ గేట్ 9 ద గోస్ట్ ఆఫ్ ఫ్లైట్ 307. ఒక ఎయిర్పోర్ట్లో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన ఇది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. రాత్రి 2 గంటల తర్వాత అసలు అక్కడ నిజంగా ఏం జరుగుతోంది? పగలు వేల మందితో రద్దీగా ఉండే ఆ ప్రదేశం చీకటి పడ్డాక ఎలాంటి భయంకరమైన రహస్యాలను బయటపెడుతుందో ఊహించడం కూడా కష్టమే. ఆ భయానక వాతావరణంలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. ఎ సైలెంట్ నైట్, ఒక నిశ్శబ్ద రాత్రి. రాత్రిపూట ఎయిర్పోర్ట్ దాదాపు ఖాళీ అయిపోయింది. చివరి ఫ్లైట్లు ఒక్కొక్కటిగా బయలుదేరుతున్నాయి. ఆ అసాధారణ నిశ్శబ్దమే రాబోయే ప్రమాదానికి మొదటి సంకేతం. ఓకే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ ఈ టైమ్ లైన్ గమనించండి. అక్కడ పనిచేసే 27 ఏళ్ల అర్జున్ అనే నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ సూపర్వైజర్కి రాత్రి డ్యూటీ అంటే అసలు భయం ఉండదు. ఖాళీ కారిడార్లు, చీకటి గేట్లు అన్నీ అతనికి అలవాటు. రాత్రి 1:37కి ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. కానీ సరిగ్గా 2:13కి గేట్ నంబర్ 9 దగ్గరున్న సీసీటీవీ కెమెరా ఒక్కసారిగా గ్లిచ్ అయింది. ఉదయం 5 గంటలకు అర్జున్ నేల మీద స్పృహ తప్పి పడిపోయి కనిపించాడు. ఈ మధ్యలో అసలు ఏం జరిగిందంటే, ఆ కెమెరా స్క్రీన్ మొత్తం తెల్లటి స్టాటిక్తో నిండిపోగానే అసలేమైందో చూడ్డానికి అర్జున్ స్వయంగా గేట్ 9 వైపు బయలుదేరాడు. కారిడార్లో నడుస్తూ ఉండగా ఆ అసహజమైన నిశ్శబ్దంలో అతని షూస్ శబ్దం మాత్రమే ప్రతిధ్వనిస్తోంది. టక్ టక్ టక్. అనామలీ అట్ గేట్ 9. గేట్ 9 వద్ద ఒక వింత సంఘటన. అర్జున్ నెమ్మదిగా ఆ గేట్ దగ్గరకు చేరుకున్నాడు. నిజానికి ఆ గేట్ దగ్గర ఉండాల్సిన ఫ్లైట్ అప్పటికే 40 నిమిషాల క్రితమే బయలుదేరిపోయింది. అక్కడ ఎవరూ ఉండకూడదు. కానీ గేట్ 9 ముందు ఒక అమ్మాయి నిలబడుంది. తెల్లటి డ్రెస్సు, పొడవాటి జుట్టు, చేతిలో ఒక పాత సూట్ కేస్. ఆమె ముఖం కిందికి వంచి ఉంది. ఆ వాతావరణం, ఆ దృశ్యం చూస్తేనే ఏదో తప్పు జరుగుతోందన్న స్పష్టమైన భయం కలుగుతోంది. మేడం, ఈ ఫ్లైట్ వెళ్ళిపోయింది అని అర్జున్ అన్నాడు. ఆమె నెమ్మదిగా తల పైకి ఎత్తింది. ఆమె కళ్లల్లో పూర్తిగా తెల్లటి మబ్బుల్లా కప్పేసుంది. నా ఫ్లైట్ ఇంకా రాలేదు అని ఆమె అత్యంత ప్రశాంతంగా మెల్లగా చెప్పింది. కాని ఆ స్వరం అస్సలు ఒక మనిషి స్వరంలా లేదు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆమె చూపించిన బోర్డింగ్ పాస్. మీ టికెట్ చూపించండి అని అర్జున్ అడగ్గానే ఆమె తన చేతిలోని బోర్డింగ్ పాస్ అతనికిచ్చింది. అది చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ టికెట్ మీద ఉన్న తేదీ సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నాటిది. ఇది ఎలా సాధ్యం అని అనుకునే లోపే ఆ అమ్మాయి అక్కడ నుంచి అదృశ్యమైపోయింది. పూర్తిగా చీకటిగా ఉన్న గేట్ లోపల రన్వే వైపు నుంచి ఒక పాత సూట్ కేస్ లాగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. గర్ర్ గర్ర్. అర్జున్ పరుగెత్తుకుంటూ వెళ్లేసరికి ఎయిర్పోర్ట్ మొత్తం లైట్లు ఒకసారిగా ఆఫ్ అయ్యాయి. దట్టమైన చీకటి, పూర్తిగా డెడ్ సైలెన్స్. ఆ వెంటనే స్పీకర్స్లో ఒక భయంకరమైన అనౌన్స్మెంట్ ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఫ్లైట్ 307 ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సీక్రెట్ ఆఫ్ ఫ్లైట్ 307. ఈ భయంకరమైన అనౌన్స్మెంట్ వినగానే అర్జున్ ప్రాణభయంతో అక్కడ్నుంచి కంట్రోల్ రూమ్కి పరిగెత్తాడు. ఎందుకంటే ఆ ఫ్లైట్ వెనుక ఒక భయంకరమైన గతముంది. ఈ నంబర్ 307, ఆ నంబర్ వినగానే అర్జున్ గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఫ్లైట్ 307 అనేది ఇప్పుడున్న ఫ్లైట్ కాదు. అది 12 సంవత్సరాల క్రితం ఘోరంగా క్రాష్ అయిన ఫ్లైట్. కంట్రోల్ రూంలో ఉన్న ఓల్డ్ సెక్యూరిటీ ఆఫీసర్ రహీం అర్జున్ని చూసి నెమ్మదిగా అసలు నిజం చెప్పాడు. 12 ఏళ్ల క్రితం ఫ్లైట్ 307 టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే పేలిపోయింది. అందరూ చనిపోయారు. కానీ ఒక అమ్మాయి బాడీ మాత్రం ఎప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం సరిగ్గా అదే తేదీ రాత్రి 2 గంటలకు ఆమె గేట్ 9 దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఫియర్ ఇన్ ద కంట్రోల్ రూమ్. ఆ పాత సెక్యూరిటీ ఆఫీసర్ మాటలు ఆ గదిలో మరింత భయాన్ని నింపాయి. ఇక్కడే ఈ కథ అత్యంత భయంకరమైన మలుపు తిరుగుతుంది. అర్జున్ చేతులు వణికిపోతున్నాయి. అప్పుడే ఆఫ్ అయ్యున్న కంట్రోల్ రూంలోని అన్ని సీసీటీవీ స్క్రీన్స్ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. ప్రతి స్క్రీన్లో కూడా అదే అమ్మాయే నిలబడి ఉంది.
ఆమె నెమ్మదిగా కెమెరాకి దగ్గరగా వస్తుంది. ఒక్కో స్క్రీన్లో ఇంకాస్త దగ్గరగా ఉన్నట్టుండి అన్ని మానిటర్స్ అమాంతం బ్లాక్ అయిపోయాయి. ఇక్కడసలు కీలకమైన పాయింట్ ఏంటంటే అన్నీ ఆగిపోయినా ఒకే ఒక్క స్క్రీన్ మాత్రం ఆన్లో ఉంది. అందులో అర్జున్ వెనకాలే ఎవరో నిలబడి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అతను భయంతో వణుకుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ అమ్మాయి చాలా దగ్గరగా ఉంది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయినట్టుంది. చర్మం కరిగిపోతూ కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఆమె నోరు నెమ్మదిగా తెరుచుకుంది. నేరుగా అర్జున్ కళ్లల్లోకి చూస్తూ నా ఫ్లైట్ మిస్ అయ్యింది అని పలికింది. ఆ వెంటనే అర్జున్ భయంతో పెద్దగా కేక వేశాడు. ది నెవర్ ఎండింగ్ ఫ్లైట్, ముగింపు లేని ప్రయాణం. ఆ భయంకరమైన రాత్రి అక్కడితోనే ముగిసిపోలేదు. ఆ తర్వాతి పరిణామాలు మరింత దారుణంగా ఉన్నాయి. ఆ కేక వేసిన తర్వాత అకస్మాత్తుగా అతను తనని తాను నేల మీద పడిపోయి ఉన్నట్టు గమనించాడు. అప్పటికి సమయం ఉదయం 5 గంటలు. సెక్యూరిటీ స్టాఫ్ అతన్ని లేపుతున్నారు. ఏమైంది అన్నడగ్గా అర్జున్ వణుకుతూ జరిగినదంతా చెప్పాడు. కాని వాళ్లు నమ్మలేదు. అదంతా కేవలం ఒక పీడకల అని కొట్టిపారేశారు. ఆ వెంటనే అర్జున్ తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కాని కొన్ని రోజుల తర్వాత అతనికి పోస్ట్లో ఒక కవర్ వచ్చింది. అందులో అదే 12 ఏళ్ల క్రితం నాటి ఫ్లైట్ 307 పాత బోర్డింగ్ పాస్ ఉంది. దాని వెనుక భాగంలో రక్తంతో ఒక లైన్ రాసింది, నెక్స్ట్ ఫ్లైట్ విత్ యూ. ఆ రోజు తర్వాత అర్జున్ ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదు. కానీ ప్రతి రాత్రి సరిగ్గా 2:13కి అతని ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. బోర్డింగ్ స్టార్టెడ్, గేట్ 9. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే తర్వాత వచ్చే కథ ఇంకా భయంకరంగా ఉంటుంది.